బ్రేకింగ్ న్యూస్ విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక రద్దయింది. కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ రద్దు చేసింది. హైకోర్టు ఉత్తర్వులతో ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఎమ్మెల్సీ రఘురాజుపై అనర్హత వేటు వేసిన మండలి చైర్మన్ నిర్ణయాన్ని హైకోర్టు సవాల్ చేసి రఘురామ అని చైర్మన్ నిర్ణయాన్ని తప్పుపట్టింది ఏపీ హైకోర్టు. ఎమ్మెల్సీ రఘురాజుపై మండలి చైర్మన్ అనర్హత వేటు వేసింది. ఇక చైర్మన్ నిర్ణయాన్ని రఘురాజు హైకోర్టులో సవాల్ చేశారు. చైర్మన్ నిర్ణయాన్ని తప్పుబట్టిన ఏపీ హైకోర్టు రఘురాజుపై అనర్హత వేటు చెల్లదని తీర్పిచ్చింది. ఈ నెల 28న జరగాల్సిన ఉప ఎన్నిక ప్రక్రియ రద్దయింది. ఇక ఈ నెల 28న జరగాల్సిన విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక రద్దయింది. దీనికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే నోటిఫికేషన్ కూడా రద్దు చేయడం జరిగింది. హైకోర్టు ఉత్తర్వులతో ఈ ఎన్నికల సంఘం ఆదేశాలతో ఈ విధంగా జారీ చేశారు. అయితే ఇప్పటికే దీనికి సంబంధించి అటు ఎమ్మెల్సీ రఘురాజుపై మండలి చైర్మన్ అనర్హత వేటు వేశారు. ఇక చైర్మన్ నిర్ణయాన్ని రఘురాజు హైకోర్టులో సవాల్ చేశారు. ఏ విధంగా అయితే ఆయన అనర్హత వేటు వేశారో దానికి సంబంధించి ఆయన హైకోర్టులో సవాల్ చేయడం జరిగింది. చైర్మన్ నిర్ణయాన్ని ఏపీ హైకోర్టు కూడా తప్పుపట్టింది. రఘురాజుపై అనర్హత వేటు చెల్లదని తీర్పిచ్చింది హైకోర్టు. ఇక దీంతో ఈ నెల 28న జరగాల్సిన ఉప ఎన్నిక ప్రక్రియ రద్దయింది. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివ జాయిన్ అవుతున్నారు. రైట్ శివ, ఈ నెల 28వ తారీఖున జరగాల్సిన ఉప ఎన్నిక ప్రక్రియ అటు విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీకి సంబంధించి రద్దవటం మనం చూస్తున్నాం. అయితే దీనికి సంబంధించి ఎమ్మెల్సీ రఘురాజుపై మండలి చైర్మన్ అనర్హత వేటుకి హైకోర్టులో సవాల్ చేయడం, దాన్ని కోర్టు కూడా తప్పుపట్టడం మనం చూస్తున్నాం. పూర్తి డీటెయిల్స్ అయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఎలా ఉన్నాయి శివ? మొత్తం మీద చూసుకుని విజయనగరం స్థానిక సంస్థల ఎన్నికల ఉప ఎన్నిక సంబంధించి కూడా ఎన్నికల కమిషన్ ఇచ్చిన నోటిఫికేషన్ ని తాజాగా రద్దు చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. హైకోర్టు ఉత్తర్వుల మేరకు నోటిఫికేషన్ రద్దు చేస్తూ కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. వారం రోజుల క్రితం కూడా హైకోర్టు దీనికి సంబంధించి కూడా అనర్హత ఏదైతే మండలి చైర్మన్ వేసిన అనర్హత వేటు చెల్లదంటూ కూడా హైకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి కొద్దిసేపు క్రితమే సమాచారం రావడంతో కూడా నోటిఫికేషన్ రద్దు చేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఎమ్మెల్సీ ఇందుకూరు రఘురాజుపై అనర్హత వేటు మండలియడంతో కూడా ఈ నెల 28న ఎన్నిక జరగాలి. సో దాని తీర్పుని సవాల్ చేస్తూ కూడా ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సో మండలి చైర్మన్ నిర్ణయాన్ని తప్పుపట్టిన ఏపీ హైకోర్టు కూడా అనర్హత వేటు చెల్లదని చెప్పి స్పష్టమైన తీర్పుని వెలువరించింది. ఈ నేపథ్యంలో ఆయన ఇచ్చిన నిర్ణయానికి సంబంధించి కూడా ఏపీ హైకోర్టు ఇచ్చిన నిర్ణయాన్ని కూడా ఎన్నికల సంఘం కూడా సమర్థిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఏదైతే ఎన్నికల రద్దుని చేయాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకుంది. రత్న రైట్ శివ, అయితే 28న జరగాల్సిన ఉప ఎన్నిక ప్రక్రియ రద్దయిన నేపథ్యంలో మళ్ళీ ఎప్పుడు నిర్వహించనున్నారు? అంటే ప్రస్తుతానికి కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన నిర్ణయం మేరకు కేంద్ర ఎన్నికల సంఘం దాదాపుగా సుప్రీం ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయానికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా కట్టుబడి ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉంది. సో ఇప్పట్లో అయితే ఈ ఎన్నికల ప్రక్రియకి సంబంధించి జరిగే అవకాశాలు అయితే లేవు. అయితే మండలి చైర్మన్ కి సంబంధించి కూడా ఖచ్చితంగా హైకోర్టు ఇచ్చిన తీర్పుని సవాల్ చేస్తూ ఆయన డివిజన్ బెంచ్ కి వెళ్తారని చెప్పి సమాచారం అందుతుంది. సో ఆ నేపథ్యంలోనే ఒకవేళ డివిజన్ బెంచ్ కి కానీ లేకపోతే సుప్రీంకోర్టుకి కానీ అప్పీల్కి వెళ్తే అక్కడ వచ్చిన తీర్పు ఆధారంగా కూడా మళ్ళీ ఎన్నికలు నిర్వహిస్తారా లేకపోతే రఘురామరాజుని తిరిగి కొనసాగిస్తారా అనేదైతే స్పష్టత రావాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే రఘురామరాజుని ఎమ్మెల్సీగా కొనసాగిస్తూ కూడా హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఈ నెల 28న జరగాల్సిన ఎన్నికల్ని రద్దు చేస్తూ తన నోటిఫికేషన్ అయితే రద్దు చేసింది. రత్న. రైట్, థాంక్యూ శివ.